హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మున్ని ఛానల్. బాగున్నారా? ఎలా ఉన్నారమ్మా? నేను గుర్తొచ్చానా? ఈ మున్ని టీచర్ గారు గుర్తొచ్చారా లేదా? అయితే ఈరోజు మనం ఇంకో పేపర్ క్రాఫ్ట్ వచ్చేసాము. ఏంటో తెలుసా? లోటస్ తయారు చేయబోతున్నాం. లోటస్ ఫ్లవర్ అన్నమాట. అయితే మీరు రెడీనా? పేపర్, పెన్సిల్ రెడీ చేసుకోండి. అయితే అటెండెన్స్ తీసుకుందామా? హైడీ Present teacher. Dora Bujji. Present teacher. Mickey Mouse. Present teacher. Phineas and Ferb. Present teacher. Photo Bheem. Present teacher. Dragon Tales. Present teacher. Avengers వచ్చేసారు. Present teacher. Doraemon. Present teacher. Pokemon. Present teacher. Spider-Man. Present teacher. Next, Batman. Present teacher. Next, Superman. Present teacher. Donald Duck. Present teacher. Tom and Jerry. Present teacher. Shin-chan. Present teacher. Barbie doll. Present teacher. Robo. Present teacher. ఇప్పుడు మీ ఫేవరెట్ స్టార్ వచ్చేస్తున్నాడు, మన సోనా. గుర్తుపట్టారా? మర్చిపోబాకండి, పాపం వచ్చి కూర్చుంటాడు. అయితే కలర్ పేపర్, పెన్సిల్ తీసుకుని రెడీ ఉన్నారా? చూడండి, సేమ్ ఫస్ట్ ఎలా చేసామో అలానే చేయాలి. ఇలా స్క్వేర్ వచ్చేటట్టు పేపర్ ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. మీకు ఈజీగా వచ్చేసినట్టుందే. ప్రాక్టీస్ చేస్తున్నారమ్మా. సెలవులు, హాలిడేస్ ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయబాకండి. ఏదో ఒకటి మనం చేయాలన్నమాట క్రాఫ్ట్ వర్క్. దీనివల్ల మనకి మైండ్ పెరుగుతుంది. ఓకేనమ్మా? చూడండి, ఈ విధంగా స్కేల్ తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. షార్ప్ ఆబ్జెక్ట్స్ యూస్ చేయొద్దు ప్లీజ్. ఓకేనా? సరే, మీరే ఓన్గా ప్రిపేర్ చేయాలి, వితౌట్ ఎనీ హెల్ప్ అన్నమాట. చూడండి, పేపర్ ఈ విధంగా స్క్వేర్ వచ్చిన తర్వాత ఇలా రెక్టాంగిల్ షేప్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోండి. అర్థమవుతుందమ్మా? చూడండి, చాలా స్లోగా చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మళ్ళీ స్క్వేర్ షేప్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోండి. చేసుకున్నారా? వెరీ గుడ్. అలా నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మధ్యకి ఈ ఫింగర్తో ఇట్లా ట్రయాంగిల్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ బాల్ అవన్నీ నేర్పించాను కదా, ఇది ఈజీ అయిపోతుంది. సరేనా? ఇది నెక్స్ట్ ఇలా తిప్పి ఇటు సైడ్ కూడా ఈ ఫింగర్ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి. అప్పుడు మనకి ట్రయాంగిల్ షేప్స్ వచ్చేసినాయి. చూసారా ఎంత ఈజీగా చేసేసారో? ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఈ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే చిన్న ట్రయాంగిల్ వచ్చింది. ఇటు సైడ్ కూడా ట్రయాంగిల్ రావాలి. మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పేసుకుని అటు సైడ్ కూడా సేమ్ అదే పద్ధతిలో ఇలా ఫోల్డ్ చేసుకోండి. చూడండి, 4 ట్రయాంగిల్స్ లాగా వచ్చి ఒక స్క్వేర్ లాగా డైమండ్ షేప్లో రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? ఇక్కడే మీరు జాగ్రత్తగా గమనించండి. ఇలా ఓపెన్ చేసి ఉన్నాయి చూడండి, అటు సైడ్ ఓపెన్ చేసి ఉన్న సైడ్ మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? 2 టైమ్స్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ చిన్న ట్రయాంగిల్ వచ్చేటట్టు 2 సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఓపెన్ ఉన్న వైపే ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా? సరే, చూడండి ఎంత ఈజీగా చేసేస్తున్నామో మనం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ షేప్ వచ్చిన తర్వాత మనం ఈ విధంగా వన్ సైడ్ ఇట్లా ఓపెన్గా ఉంటుంది. ఈ ఓపెన్లో ఈ ట్రయాంగిల్ని ఈ లోపలికి పెట్టేసేయాలి. అంటే మనం క్లోజ్ చేస్తున్నాం అన్నమాట. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇలా ఓపెన్ చేసి ఈ ట్రయాంగిల్ని ఇందులోకి లోపలికి పెట్టేసి క్లోజ్ చేసేయాలి. ఓకేనమ్మా? అర్థమైందా? ఓకే. అయిన తర్వాత ఇప్పుడు దీన్ని చేసిన తర్వాత స్లోగా ఇటు సైడు తిప్పి ఇలా బ్యాక్ సైడ్కి అనమాట 2 సైడ్స్ ఉన్నాయి కదా, 4 సైడ్స్ ఇలా వచ్చేటట్టు ఓపెన్ చేస్తే మీకు కింద ఒక హోల్ కనబడుతుంది. చూసారా? ఈ హోల్ వచ్చిందంటే మీరు పర్ఫెక్ట్గా చేసినట్టు. ఈ హోల్ని మనం ఏం చేయాలి? బాల్కి ఊదాం చూడండి.
సౌండ్ లేకుండా ఎయిర్ని ఊదండి, ఇట్లా వచ్చేస్తుంది. అప్పుడు ఈ లోటస్ని మనం పెటల్స్ తయారు చేసుకోవాలి. చూడండి పెటల్స్ ఎట్లా, ఆ 4 ట్రయాంగిల్స్ని ఈ విధంగా చిన్నగా ఇట్లా బ్యాక్ సైడ్కి తిప్పేసుకోండి. అంతే, లోటస్ తయారైపోయింది. ఇప్పుడు లోటస్ తయారు చేసుకున్నాం మనం. ఇప్పుడు లోటస్ తయారు చేసుకుంటే మనం దానికి కింద కాడ అంటే స్టిక్ కూడా ఉంటుంది కదా, స్టెమ్ అన్నమాట. ఆ స్టెమ్ ఎలా చేసుకోవాలి అది నేర్పించకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. సో ఇలాంటి గ్రీన్ కలర్ ఒక పేపర్ తీసుకుని ఒక పెన్సిల్ తీసుకుని ఈ విధంగా రోల్ చేస్తూ వచ్చేస్తే మీకు ఒక స్టెమ్ లాంటిది ఏర్పడుతుంది. ఓకేనా అన్న? చూసారా? ఇప్పుడు కొంచెం ఫెవికాల్ కానీ గమ్ కానీ తీసుకుని అక్కడ పేస్ట్ చేస్తే ఇంకా అది ఓపెన్ కాదు. నేనైతే పెట్టలేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ గమ్ కొంచెం అతికిచ్చేస్తే మీకు ఆ స్టెమ్ అలానే ఉంటుందన్నమాట. ఆ పెన్సిల్ ఎలా ఉందో అలానే ఉంటుంది. ఓకే, నేనైతే యూజ్ చేయలేదు, గమ్ తీసుకొచ్చి పెట్టడం. ఈ విధంగా చేసేసాను. ఇలా రొటేట్ చేసుకుని చక్కగా ఆ ఫ్లవర్ తీసుకుని మనం ఊదాం కదా, ఆ ఫ్లవర్లోకి ఈ విధంగా ఈ స్టెమ్ని లోపలికి దూచేస్తే మన లోటస్ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత ఈజీగా చేసేసామో? ఏదన్నా మనం కష్టపడి చేస్తేనే అది హ్యాపీనెస్ కూడా మనకు వస్తుందన్నమాట. ఓకే నాన్న, వచ్చేసిందా? ఓకే, ఎంత అందంగా ఉంది చూడండి లోటస్, ఎంత బాగుంది కదా. పింక్ కలర్ లోటస్, గ్రీన్ కలర్ స్టెమ్. మీకు కావాలంటే లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు. ముందు ఇది నేర్చుకోండి ఈజీగా. ఓకే నాన్న, ఇప్పుడు మనం ఏం మర్చిపోయాం? ఒక మంచి మాట నేర్చేసుకుందామా? మంచి మాట ఏంటంటే సంతోషమే సగం బలం. అంటే ఏంటమ్మా? మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. మనం హ్యాపీగా ఉన్నాం అనుకో, అదే మనకి ఆరోగ్యం అన్నమాట, స్ట్రెంగ్త్ వస్తుంది. ఓకేనా? కొంతమంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు, సతాయిస్తూ ఉంటారు. ఆ విధంగా చేయకూడదమ్మా. మీకు ఏం కావాలన్నా మమ్మీని హ్యాపీగా అడిగితే ఇప్పుడు ఇప్పించలేదనుకో నెక్స్ట్ ఇప్పిస్తారు. మీరు హ్యాపీగా ఉండటమే వాళ్ళకి కావాలి. హ్యాపీగా ఉండి బాగా చదువుకుని కష్టపడి టైంకి స్కూల్కి వెళ్ళిపోయి చక్కగా భోంచేసి సతాయించకుండా ఈ విధంగా ఉంటే హ్యాపీగా ఉండగలరు. మీ వల్ల మీ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉండాలి. ఓకేనా? మంచి పిల్లలు అని అనిపించుకోవాలి. ఓకేనమ్మా? నా స్టూడెంట్స్ అందరూ మంచి పిల్లలు. ఓకే, అయితే క్లాస్కి ఆబ్సెంట్ అవ్వకూడదు. ఓకే పిల్లలు, జాగ్రత్త, బాగా చదువుకోండి, రెస్ట్ తీసుకోండి, సంతోషంగా ఉండండి, మంచి పిల్లలు అనిపించుకోండి. ఓకే నాన్న, టేక్ కేర్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో విషయం మర్చిపోయాను, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ @Munni6. థ్యాంక్ యూ మా. వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే నాన్న, థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్, టేక్ కేర్.